వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోమో వీడియోలోకి వెళ్ళిపోతాం. చేలో ఏం లేదు, మెటల్ స్టోమ్ అనే గేమ్ డౌన్లోడ్ చేసామన్నమాట. మాకు ఇక్కడ ఆల్రెడీ మనం అకౌంట్ లాగిన్ చేసామన్నమాట. అయితే విషయంలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఆల్రెడీ మనం ఒక 2-3 గేమ్లు ఆడామన్నమాట. ఈ మెటల్ స్టోమ్ అనే గేమ్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా బాగుందన్నమాట. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే గేమ్ ఒక మల్టీప్లేయర్ గేమ్ అనమాట. 5v5 ఆడే గేమ్ చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇందులో వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో అయితే ఇక్కడ మనం ప్లేన్ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ బటన్స్ చూపిస్తున్నాయి చూడండి. ఇదేమో ఫస్ట్దేమో ఏంటిదంటే మిసైల్ అనమాట. దాని కిందదేమో ఫైరింగ్ అనమాట. ఫైరింగ్ చేస్తుంటుంది. దాని కింద వచ్చేసరికి డైరెక్ట్గా 3 ఫైర్స్ అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి మాత్రం. అది మళ్ళీ రీలోడ్ అవుతూ ఉంటుంది. మిసైల్స్ అయితే 4 ఉంటాయి. మళ్ళీ 4 అయిపోయిన తర్వాత మళ్ళీ రీలోడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది అనేది పైకి కిందకి అడ్జస్ట్మెంట్ బటన్ అనమాట. పైకి కిందకి వెళ్ళింది అనమాట. మనం ఇక్కడ కూడా జాయ్ స్టిక్ ద్వారా కూడా మనం రొటేట్ చేసుకోవచ్చు. ఏంటంటే పైకంటే నేను సెట్టింగ్స్లో పెట్టుకున్నాను అనమాట. పైకంటే పైకి వెళ్ళే విధంగా కొన్నిటికి దీంట్లో కూడా వేరే సెట్టింగ్ ఉందన్నమాట. కిందకంటే పైకి వెళ్ళేలాగా, పైకంటే కిందకి వెళ్ళేలా. కాకపోతే నేను మనకి అడ్జస్ట్మెంట్ ఎలా అంటే పైకంటే పైకి, కిందకంటే కిందకి వెళ్ళేలా పెట్టుకున్నాను అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఆపోజిట్ ప్లేన్స్ని క్రాష్ చేయాలన్నమాట. ఎన్ని ప్లేన్స్ క్రాష్ చేస్తే అన్ని పాయింట్స్. ఎవరు ఫస్ట్ 20 పాయింట్స్ రీచ్ చేస్తారు వాళ్ళే విన్ అనమాట. చలో గేమ్లోకి ఇక్కడ ఆల్రెడీ మనం ఫైరింగ్ స్టార్ట్ చేసాం అనమాట. అట్లా మనకి ఎనిమిది వెళ్ళినప్పుడు అట్లా గేమ్ చూపించింది అనమాట. రెడ్ కలర్ ఉన్నాయి వాళ్ళు అట్లా ఫైరింగ్ చేయాలి. అట్లా ఫైరింగ్ బ్లాక్ వార్నింగ్ అనబడ్డప్పుడు మన దగ్గర ఫినిషర్ అవుతుంది. మనం తప్పించుకోవాలి. కొద్దిగా కొత్త కాబట్టి అట్లా ఆడతాం. వీడియోలోకి అంటే ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాం అది మాట వస్తుంది. ఇట్లా మనం చాలా గేమ్లో మనం ఒకసారి మన ఓజీ పార్ట్ సిరీస్ కానీ ఏం చూడకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లోకి వెళ్ళిపోండి. మీకు ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాం. కొద్దిగా లేట్ అయింది ఈ వీడియో వచ్చేసరికి. నేను పెడితే కాపీరైట్ ఇష్యూ వచ్చింది. మళ్ళీ రెండోసారి చేస్తున్నది డబ్బింగ్ చేసి మనం పెట్టాలని చాలా రిస్క్ ఉంది. ఎడిటింగ్ అంటే మనం అంత ఏం ఉండదు. మన గేమ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో అట్లా పెడుతున్నాం అనమాట. ఒరిజినల్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. నచ్చితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అది మాట విషయం. అయితే నిదానంగా మనం నేర్చుకున్నాం ఎలా ఆడాలో మీకు చెప్తా. అయితే గేమ్ అనేది ఫస్ట్ మనం సరే లాబీలోకి వెళ్ళక మాట్లాడుతున్నాం. విక్టరీ పడింది మనకి. న్యూ పైలట్ నెక్స్ట్ డయాలిక్ అనమాట. మన 6th ప్లేస్లో 4th ప్లేస్లో ఉన్నట్టు మ్యాక్సిమం చూద్దాం. ఇక్కడ లిస్ట్ వచ్చింది. 4th ప్లేస్లో ఉన్నాం అనుకున్నట్టే. ఆ టైపులు కూడా బాగానే ఆడారు. ఓకే, ఇది అనమాట మనకి ఇట్లా లోడ్ అయింది అనమాట. మనం ఆల్రెడీ 2-3 గేమ్లు ఆడేసాం. అందుకే లెవెల్ 4కి వెళ్ళిపోయింది డైరెక్ట్. అయితే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇది ప్లేన్స్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. మనకి వచ్చిన కాయిన్స్ ఇక్కడ కాయిన్స్ కనపడతాయి. వాటితో అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా మంచి ఫైరింగ్ మంచిగా కుదిరిద్ది అనమాట. చలో అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎనిమీస్ని ఫైర్ చేసేటప్పుడు మనం ఒకవేళ మన దగ్గరికి మిసైల్ వచ్చినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలంటే అటు ఇటు రొటేట్ చేస్తూ తప్పించుకోవాలన్నమాట. అప్పుడు మాత్రం మనకి తగలవు బుల్లెట్స్ కిందకి లేదా పైకి, లేదా కిందకి పైకి అంటే ఖచ్చితంగా వచ్చి తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా దూరంకి వెళ్ళి అక్కడ మీరు ఒకవేళ ఫైరింగ్ చేసేటప్పుడు కూడా కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ నుంచి మిసైల్స్ వాడడం ఇది చేసినప్పుడు మంచిగా తగులుతుంది అనమాట. ఎలా ట్రిక్స్ యూజ్ చేసి కొట్టాలన్నమాట. మనకి ఇది కొత్త కాబట్టి మనకు తెలియలేదు. స్టార్టింగ్లో తెలియక మనం చాలాసార్లు ఓడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మంచిగా నేర్చుకోండి. ఈ గేమ్ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఇవన్నీ మనం చూసుకుంటే ఇవన్నీ మనకి లాబీ అనమాట. ఇది మనకి లాబీలో పైలట్ ఉంది. మంచిగా ఉంది. గ్రాఫిక్ క్వాలిటీ మాత్రం బాగుంది. ఇక్కడ గ్రాఫిక్ క్వాలిటీ కూడా మనకి ఇక్కడ ఫిక్స్ చేసే సెట్టింగ్ ఉంది. చాలా బాగుంది గేమ్ మాత్రం. ఎవరు డిజైన్ చేశారు కానీ చాలా బాగుంది. ఇది ఒక ఆస్ట్రేలియన్ గేమ్ అనుకుంటా. అంతే, ఆస్ట్రేలియన్ గేమ్. ఇటు అంటే ఈ గేమ్ CEO అని ఎవరు ఉంటారు, వాళ్ళ పేరు ఓజీ ఏదో ఉంది. అయితే అట్లా మన టాపిక్లో వెళ్ళిపోయి ముందు ఫస్ట్ మనం అయితే ఓజీ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. కొద్దిగా మీకు నచ్చితే కొద్దిగా కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి ఆ వీడియోలకి. కొద్దిగా చూడండి. మనం కూడా కొద్దిగా స్టెప్ ఫార్వర్డ్ వెళ్దాం. ఇంకా మంచి గేమ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం మొబైల్స్లో మంచి గేమ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి. తర్వాత మన డ్రీమ్ వచ్చేసరికి PS4 ఈ గేమ్స్, ఈ ఫ్రీ ఫైర్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా. పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇవన్నీ మీకు చూపిస్తా ఖచ్చితంగా. సరే, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ వచ్చినాయి కాబట్టి వేరే గేమ్లోకి వెళ్ళిపోతాం. స్టోమ్ బ్రేక్ అనే గేమ్లోకి వెళ్ళిపోతాం మనం. అయితే ఇందులో ఇది ఉంటాయి అనమాట, టీమ్స్ ఉంటాయి అనమాట. ఒకసారి మనకి ఒక టీం వచ్చింది. ఇందాక ఆరెంజ్ టీం వచ్చింది.
ఇందాక బ్లూ టీమ్ మనకు వచ్చింది, ఇప్పుడు మనకు ఆరెంజ్ టీమ్ కూడా రావచ్చు. ఇంకోట్లా టీమ్ ఆల్ఫా ఒకటి అని, ఒక టీమ్ బ్రావో ఒకటి అని. మంది ఇప్పుడు టీమ్ బ్రావో, ఇందాక కూడా టీమ్ బ్రావో అని ఇలా గేమ్ ఉంటుంది అనమాట. సరే మరి చూసాను. మరి ఇది మాత్రం కంటెంట్ అనమాట. ఇక్కడ నుంచి వాచ్ చేయండి. గేమ్లో నేను ఇందాక ట్రిక్స్ యూజ్ చేశాను అనమాట. పైకి నుంచి పైకి చేయడం. ఇక్కడ మనకి మ్యాప్ కూడా కనపడుతుంది. మ్యాప్లో మనకి వెళ్ళి డైరెక్షన్ రెడ్ సింబల్ చూసుకుంటూ ఇక్కడ మ్యాప్ చూసుకుంటూ లాక్ డైరెక్షన్ అనమాట. ఇందాక తప్పు చెప్పారు. సారీ మా ముందుకెళ్ళి ఇందాక ఏదో ఆలోచించుకుంటాను చెప్పేసి పైకి వెళ్ళేది జాయిస్టిక్ అనమాట. డైరెక్షన్స్ ఇదేమో ముందుకి వెనక్కి వెళ్ళేది. అంటే ఇది యాక్సిలరేషన్ అనమాట. చాలా జాగ్రత్తగా చూసాడు దూరం నుంచి. సరే There is nowhere else to go, so I'll be coming home.